మేము ఉండరాదు. ఈ టైంలో మేము అనుష్ఠానంలో కూర్చోవాలా. ఈ టైంలో మేము ఉంటే మా మాటను కూడా అయినరు లోకం. అట్లా ఉన్నది ఆయన కాలము. ఈ కాలం ధ్వంసమైపోతుంది. ఈ ధ్వంసమైన తర్వాత అప్పుడు మళ్ళీ భగవంతుడు గదాధరుడై వచ్చి భక్తులను రక్షిస్తాడు. ఆయన అక్కడ ఉన్నది కాలం. ఇప్పుడు మేము ఉండనే రాదని అమ్మోళ్ళు అనుష్ఠానంలో కూర్చొని మళ్ళీ 3 రోజులు అనుష్ఠానంలో కూర్చొని 3వ రోజు లింగంలో కూర్చున్న తర్వాత లింగం దగ్గర పోయిన తర్వాత కళ్ళు తెచ్చారన్నారు. అమ్మగారు కళ్ళు తెచ్చింది. దాదాపు ఈ పూజారి వాళ్ళు, శిల్పి ఆంజనేయులు, శిల్పి హనుమంతుడు, నందీశ్వర స్వామి, గోపాల స్వామి వీళ్ళందరూ 5-6-7 మంది కళ్ళు తెరిచినప్పుడు చూశారు. మరి అమ్మ లింగం లేకపోయిన తర్వాత ఎందుకు కళ్ళు తెరిచారో మాకు కూడా అర్థం కాదు. మనమంతా అప్పుడు అంతకుముందు ఒక నెల రోజుల నుంచే అమ్మగారు నేను లింగంలో పోతాను నాయన ప్రతిరోజు స్నానం చేయగానే అంటున్నాను. ప్రతిరోజు అమ్మ మీరు లింగంలో పోతావు, ఇదంతా ఎవరు చూస్తారు, ఇది కష్టం అవుతుంది, ఇది మళ్ళీ అంటే అదంతా ఏం లేదు. అదంతా జరుగుతుంది. భగవంతుడు దాన్ని ఇచ్చిన తర్వాత లింగంలో పోవాల్సింది అనుకుంది. ఇంకెట 1-2 నెలలు చెప్తూనే ఉన్నారు అమ్మోళ్ళు, నేను చేసింది అదే తప్పు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు, అదొక్కటే అమ్మ మాటని తప్పు. ఎందుకు చేయలేకపోయానంటే ఆ లింగంలో ఒక అమ్మ కూర్చుంటే అక్కడ సరైన స్నానం చేసుకోవడానికి అన్నిటికీ కూడా వసతి ఉండదు, గాలి ఉండదు. ఇదంతా అక్కడ ఇబ్బందులు పడతారు అమ్మోళ్ళు ఇంకా ఇంకొక 2 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకున్నాము. దానికి ఆ విధంగా చేయలేకపోయినప్పుడు ఇంకా శివయ్య చేయడు అని అమ్మోళ్ళు నిర్ణయం తీసుకొని ఆయన అనుకున్నట్లు కళ్ళు మూసుకున్నారు. అనుష్ఠానంలోకి వెళ్ళిపోయారు. ఆయన సాధించేదేమో మనకు అర్థం కాదు. అదే గోప్యం అన్నమాట. చెప్పరు ఎవరికి, అమ్మగారు చెప్పరు. గోప్యం. అందరు ఏమనుకుంటారు, అమ్మ ఏం చెప్పలేదు కదా అనుకుంటాము. కానీ మనకు ప్రేమనే అందించేది కానీ అమ్మ కష్టాన్ని సుఖాన్ని అందించలేదు. ప్రేమనే అందించేది అందరికీ. అందరు అంటారు అమ్మ ఆశీర్వాదాలు పొందే అన్నీ చేసినాం అంటారు కదా. ఆ ప్రేమనే సదా ఉంచుకోవాలి. ఆ ఆశ్రమ నిర్మాణంలో కూడా అదే తెలుసుకోవాలి. ఇంకొకటి నేను చెప్తున్నా సభాముఖంగా, శివయ్యని దేశించారు అమ్మగారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను వచ్చింది ఆయన కోసమే, ఇక వేరే కోసం కాదు. నేను రాను అన్నాను. నేను నల్గొండలో ఉండినప్పుడు గంగాధర తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా. ఎంతో మంది భక్తులు అమ్మగారు మాట్లాడిన వాళ్ళంతా దేవునికి దూరం అవుతున్నారు నామేంద్ర దేశంతో. ఇది చెప్పడం నా కర్తవ్యం అని కూడా హెచ్చరిక చేస్తున్నాను. అయితే నేను రానమ్మా అన్నాను. ఎన్నోసార్లు రానన్నాను. రోజు పిలుస్తుంది. ఎందుకు రానంటే అక్కడ అందరూ మాట్లాడతారు. అమ్మ దగ్గర, గురువు దగ్గర ఎవరు మాట్లాడతారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఉందో అదే తీసుకుని పోవాలి. కానీ వ్యవహారాల గురించి కూడా అమ్మకే సలహా ఇస్తారు. అది చేయాలమ్మా, ఇది చేయాలమ్మా, అది చేయాలని సలహా ఇస్తారు. అంటారు సరే నాయన అంటారు అమ్మోళ్ళు. సరే నాయన అని అంటారు అమ్మోళ్ళు. చాలా శ్రద్ధగా వినకింది. చాలా ఎవరు వినకపోతే వాళ్ళకేం నష్టం ఉంటుంది, నాకేం కాదు అన్నమాట. అయితే అందరూ మాట అమ్మోళ్ళు వింటారు. 10 మంది ఇంకా అలాంటి ఇబ్బందులు ఎందుకు రావాలమ్మా, నేను రాను అనుకుంటున్నాను. అక్కడికి ఎంతగా విసుకున్నామంటే అమ్మ రమ్మంటుంటే నాయమ్మడు ఎందుకు పడ్డావమ్మా, నాయమ్మడు ఎందుకు పడ్డావమ్మా నీవు అని చెప్పాను. అంటే కూడా అమ్మ నవ్వుతుంది ఏర్పడ్డాడు. ఇంకా సమయం వచ్చిందో ఏమో. అక్కడ నల్గొండలో బస్సు ఎక్కినప్పటి నుంచి అమ్మ నన్ను ఇచ్చలేదు. బస్సులో నేను వస్తాను ఉంటే అమ్మ ఎక్కడే వస్తా ఉన్నారు.
మళ్ళీ మనసు ఏ విధంగా ఈ స్థానంలోకి వచ్చిందాక అమ్మగారు నా భక్తి నేనండి. ఆ తర్వాత జరిగింది వేరే ఉన్నాయి. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే ఆయన అన్నారు, ఆయన దూషించరా, ఆయన దూషిస్తే ఏమవుతుంది? మమ్మల్ని దూషించిన మమ్మల్ని భద్రాములను దూషించినట్టు అవుతుంది. ఆయన మీద మీకు ప్రేమ ఉంటే ఆ చంద్రాత్రాలు సుఖంగా ఉంటారు. అందుకు మేము నిర్ణయం చేసినాం టైం ఎవరైతే దోషం చేస్తున్నారో వాళ్ళని ఖండించేదానికి టైం కూడా నిర్ణయం చేసినాము. అవునా నడవాలని చెప్తున్నారు అమ్మగారు. ఎందుకంటారా చెప్తున్నారు? కమిటీ మీటింగ్ పెట్టి మీరందరూ ప్రేమగా ఉండాలా, శివయ్యని ప్రేమగా చూసుకోవాలి, శివయ్యని ప్రేమగా చూసుకోవాలి అని అన్నారు. కమిటీ వాళ్ళు కడగండి రికార్డ్ చేసుకున్నాడు జగజ్జీవన్ రెడ్డి సార్. ఎందుకు అంటున్నారమ్మా, ఎందుకు పదే పదే ఎందుకు చెప్తున్నారు అని మీకు మంచి కోసం చెప్తున్నారు. ఈరోజు ఎంతోమంది దూరం అయిపోతున్నారు. ఆ భగవంతునికి దూరం కాదా? అందుకే మన శివ ఏమిటంటే జన్మసేవ్యం ప్రతిష్టం సర్వోషితం ప్రయాణం అని ప్రతి పత్రికలు పెట్టిస్తున్నాడు ఆయన. చూసాక గొప్ప జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోషిత్యం ప్రయాణమానం జ్ఞానబుద్ధి అని ఇంత చక్కగా ఇచ్చే భగవంతుడు. అవును, మనం అందులో యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం నడవాలంటే ఏదో అమ్మలు మమ్మల్ని ప్రేమ చేసినారంటే అన్ని ప్రేమ చేసినారు. ఎవరిని అమ్మ ప్రేమ చేయలేదు చెప్పండి? ఎవరినన్నా దూషించారా? ఏమో 75 నుంచి వస్తున్నారు కదా, దూషించారా? ఆశ్రమాన్ని నష్టం చేసి దూషించారు. ఆయన అంత ఆదర్శం. అవునా? ఇంకా ఆయన తెలుసుకొని మనసు నిలుపుకొని ఇంకా ప్రవర్తన సరిగా చేసుకోవాలి. గురువు ముందు దేవతలు కూడా ఆయన ముందు వీలు కాదు. మరి శంకరుడు అనేది కూడా ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన ఎంత ఉన్నాడు మనకు జరుగుతుంది. చేసినప్పుడు శంకరాలు ప్రత్యక్షమయ్యాడు. అమ్మగారికి అక్కడ గృహ నిర్మాణం చేసినప్పుడు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలా అమ్మ అంటే నాకు మీరు ఇచ్చేది శంకర భక్తులు మంచిగా చూసుకోవాలి చెప్పారు ఆయన. శంకరుడే అమ్మకు సేవ చేసినప్పుడు మనమంతా ఎంత వాళ్ళని మనం తెలుసుకోవాలా. విద్యాగర్వం కూడా మనిషిని గర్వాలు చాలా ఉన్నాయి. పండితులు చెప్తారు విద్యాగర్వము, ధనబలము, దండబలము, దండబలము, సంఖ్యాబలము ఇవన్నీ కూడా చాలా అది అమ్మగారు కట్టమని చెప్పారు. విద్యాబలాల గురించి కూడా ఇన్ని బలాలు మన అహంకారాన్ని తెస్తాయన్నమాట. అందువల్ల అన్ని అహంకారాలు భగవంతునికి దూరం చేస్తే కానీ భగవంతునికి సమీపించి నేనన్న భావంతో రావణాసుడు అయిపోయాడు. నాయన నేనన్న భావన రారాదు, శరణార్థి అని అనుకోవాలా. అమ్మగారు ఇది రాసేస్తున్న ఆసనం నీకు నడిపించుకోవాలని అన్నారు. నాకెందుకు అమ్మా 2 నెలలు నాకెందుకు అట్లా? నాకు అలాంటి స్వార్థానికి నేను వచ్చలేను. ఇదంతా ఆత్మీయతలోనే ఉండాలా, అందరూ సేవ చేయాలా, ప్రతి భక్తుడు ఇందులో పాల్గొనాలా, అందరిలో నేను ఒక్కడై ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 2 నెలలు అమ్మకి నాకు సంపాదన జరిగింది. ఆఖరానికి అమ్మ మాట ప్రకారం లాయర్ కాగితాలను రాసిచ్చారు. అమ్మ చేసిన ప్రతి ఒక్కరికి పాలించాలంటే కాగితాలు రాసుకొచ్చినాడు. నీ జోబులో పెట్టు బయటికి. ఏం లాయర్ సార్ నీ జోబులో పెట్టు ఆ కాగితం బయటికి. అమ్మ దర్శనం చేసుకో తెచ్చినా కానీ కూడా అమ్మ కానద్దు. తెచ్చినా కూడా నీకు అమ్మకి అన్నగారు తీసుకోకపోయినాక ఆయన అదే ప్రకారం అడగంటే ఆ లాయ వచ్చిన తర్వాత యాత్ర నుంచి వస్తాను కదా. ఏమా మనకు కావాల్సింది ఏంటి? గురువు. మేము రెస్టారెంట్ మెంబర్ లేదు, మేము కంపెనీ మెంబర్ లేదు, మేము మధ్య లేదు, ఇంటి లేమని మీరగా గురువు ముందు ఉదాహరణ బట్టి కదా
గురువు ముందు సేవ దొరికితే ఆ సేవ చేసుకొని తరించాలి. అహంకారం ఒక వ్యక్తి వచ్చాడు, నేను నా 3 కోట్ల ఆస్తున్నది, 50 కోట్లు అమ్మకిస్తా, ఇప్పుడే కాగితం రాస్తా, ఇప్పుడే కాగితం రాస్తా, 50 కోట్ల ఆస్తి ఆశ్రమానికి నేను ఇస్తాను ఆయన అంటే నేనన్నా, నీ 50 కోట్ల ఆస్తి తీసుకొని ఏం చేస్తావు? నీ ఆస్తి నీ దగ్గరే ఉండాలి, మాకంతా అవసరమైతే ఆశ్రమానికి, అప్పుడు అవసరమైనంతనే అడుగుతాను ఆయన. నువ్వు అన్న మాటనే బ్రహ్మాండ గౌరవ అమ్మ కూడా మాకు కూడా సంతోషం ఏంటంట. నువ్వు ఇప్పుడే రాసి 50 కోట్లు రాశాను, ఏం అక్కర్లేదు నాయన చెప్పావు అనమాట. నేనన్నా ఎందుకంటే త్యాగమైందా, గురువు ముందు త్యాగమై సేవ చేసుకొని తరించాలా, మళ్ళీ ముందు జన్మకి పుణ్యాత్ములు కావాలి. గురువుని మించిన దైవం లేరు. ఇక్కడ అన్ని గుళ్ళల్లో మన కాశీ నుంచి కర్ణాటక అన్ని విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాలు ఒక మనిషి చెక్కి పెట్టిన వాళ్ళే కదా, ఎవరో ఒక మనిషి శిల్పి చెక్కి పెట్టింది. ఆ విగ్రహాల్లో దేవుడని మనం నమ్ముతున్నాము, ఆరాధిస్తున్నాము. అందులో కళాత్మక పొందేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, క్షణికమైన ఆనందం పొందేటి వాళ్ళు ఎంతరున్నారో అదంతా వాళ్ళకి ఎంత. కానీ మరి నీ విగ్రహాన్ని ఎవరు చెక్కారు? నిన్ను ఒక బొమ్మగా ఎవరు చెక్కారు? ప్రాణం ఎవరు పోసారు? అది నీవు ఎందుకు ఇచ్చారు? నీలో ఉన్న భగవంతుడిని, నీలో భగవంతుడు లేదా? ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉంటే నీలో లేదా? నీలో ఉన్నాడు భగవంతుడు. నీలో ఉన్న భగవంతుడిని బయట తీయటానికి గురువు యొక్క అనుగ్రహమే అవసరము. గురువు యొక్క జ్ఞానమే ముఖ్యము, గురువు యొక్క జపమే ముఖ్యము. అప్పుడు ఆ గురువు అనేవాడు మనలో ఆయన యొక్క అనుగ్రహాన్ని మనలో ప్రవేశిస్తాడు. అమ్మలో లేదు ఏమన్నది? హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ, యశోద కృష్ణ, నందకృష్ణ, గోపాలకృష్ణ అని అమ్మ పాట పాడుతుంది. అమ్మకి అందరి సమానం, సర్వదేవతా స్వరూపం అని మన వాళ్ళు అంటారు. ఆ సర్వదేవతా స్వరూపము ఒకరోజు కృష్ణుడు పాట పాడుకుంటా, శివాయ నా కృష్ణుడు చూసేవాడు. పరీక్షలు పెట్టాలి అంటే కృష్ణుడితో మాకేం పోయాము, అమ్మ ఉన్నాక అమ్మని మాకు సర్వం అంటే అంటాను అని డాక్టర్ ఒక నిమిషం అయితే సరే కృష్ణుడిని చూస్తావా ఇవ్వని అన్నాను. మరి అమ్మ తనకంతా మనం ఏమంటాం, అమ్మ అప్పుడే అయితే అదిగో కృష్ణుడు చూడండి అనగానే శిలో భాగంలో అమ్మ శిలో భాగంలో కృష్ణ భగవానుడు దర్శనం ఇస్తే అమ్మలో ఆ కృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. శంకరుడు కూడా అమ్మలోనే ఉన్నాడు, సకల దేవతలు అమ్మలో ఉన్నారు. తపస్సులలో భూమి ఆకాశాలు నేను నిండినాను ఆయన, నేను లేని జాగా లేదు, భూమి ఆకాశాలు నేను నిండి ఉన్నాను శివయ్య. ఎక్కడ లేదు అమ్మ అంతటి ఉన్నారు, ఇందులో ఉన్నారు, సర్వమై ఉన్నారు, సర్వమై భగవంతుడు గారి నిండి ఉన్నాడు. నా భక్తులు ఎవరు ధ్యానిస్తే ఎవరు స్పరిస్తే వాళ్ళని దర్శించారు. ఎంతకంటే చెప్తారు కదా, అమ్మోడు నా పక్కనే ఉంటారు, మా అమ్మలే ఉన్నారు అని మా బృందమ్మ చెప్పలేదా? ఆ భగవంతుని యొక్క స్మరణ, ఆ భగవంతుని యొక్క కృప మనం కలిగించుకొని ధనాత్మం చెందాలి. అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు అది ఇది అనుకుంటా అజ్ఞానాన్ని కూడా నాయన 3 మూర్తులు సున్నా అమ్మ అన్నమాట. 3 మూర్తులు సున్నా మూలం ఏమిటే నిన్నాను. 3 మూర్తులు సున్నా మూలం ఎదిగితే విన్నారమ్మ. ఎక్కడ లోపల అన్నారు నాయన అక్కడే పూజ చేస్తావు, అక్కడే చూస్తావు, గురు సేవ చేసుకోకుండా అక్కడే గుడిలో ఏం చేస్తావు? పిల్లలు వదిలిపెట్టి గురు సేవ చేసుకున్నాయన అన్నారు. నేనే అంటే భగవంతుడు అనేది వాడు గురువులోనే ఉంటాడు. ఇక్కడ అమ్మలాంటి గురువులు ఎంతన్నా ఉండొచ్చు కానీ అమ్మలాంటి వాళ్ళు ఎవరు లేదు సృష్టిలో. ఆయన అఖండ బ్రహ్మాండమై ఈ యొక్క సృష్టి ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు.
మళ్ళీ ఆయన ఈ భూమి మీదకి రావాలంటే మళ్ళీ 1000 సంవత్సరాలు పడుతున్నారు అనమాట. ఏదైనా ఇప్పుడు ఈ యొక్క ధర్మాన్ని నింపేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల దేవతలు అందరూ నిజాన్ని చెప్పలేదా మన ఈశ్వరమ సప్త ఋషులు కూడా మన శ్రీశైలాసనంలో తపస్సు చేస్తున్నారు కదా. అందరూ కూడా బయటకు వచ్చేది రోజులు కూడా వస్తాయి. ఇదంతా ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది కదా. పుణ్యాత్ములు ఉంటారు, అదంతా కూడా చూస్తారు అని అక్కడ రోజు నేనన్నా ఏ పోరాడు ఈ స్థానంలో ఒక పండితుడికి వచ్చాడు అనమాట. ఇద్దరు పండితులు ఇచ్చారు. ఇక్కడి నుంచి సోలాపురం నుంచి ఒక ఆయన వచ్చాడు, పూరాల నుంచి రాజమండ్రి నుంచి ఒక ఆయన వచ్చాడు పండితుడు. లోపల తీసుకెళ్ళినాము పండితులని, కుర్చీ వేసినాము, కూర్చోలేదు, కింద కూర్చున్నారు. ఈ స్థానంలో ఆ అమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ జాగాలో ఒక ఆకు తీసేస్తే కూడా అంత పుణ్యం ఉన్నది ఆయన. ఇక్కడ పండితులు ఆశ్రమాలు నడుపుతున్నారంటే మనం ఇంకా ఏమో తెలుసుకోకుండా అర్థనాలు పోతున్నారు. అమ్మతో మాట్లాడారు, అమ్మతో సమీపం కూర్చొని ఎన్నో దర్శనాలు పొందేది. జ్ఞానం రావాలి. జ్ఞానంలోకి వస్తే అది శ్రేష్టం. ఏ ఆత్మ జ్ఞానంలోకి వస్తుందో అది కదా ధర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం, మూడే చెప్పారు. ఆ 3 యోగాలని మనం సాధించుకోవాలి. వ్యాఖ్య కూడా చెప్పాము. అందుకని తమోగుణములో బ్రహ్మ, రజోగుణములో విష్ణువు, సత్వగుణములో శివుడు, జ్ఞానతత్వంలో గురువు, పరిశుద్ధై ఉన్నారు కదా. అవన్నింటి దాంట్లో బ్రహ్మస్థానం తమోగుణం నుంచి రజోగుణం నుంచి విష్ణు, సత్వగుణం నుంచి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను మనము ధ్యానించాలి, ఆ పరబ్రహ్మను మనం సేవించాలి. దాకైతే సేవ చేసుకోవాలి. ఈ ఊరుకుంటే నేను ప్రదేశాలు ప్రభుత్వాలందరూ మేము సాధించేవాళ్ళం. ఒకరోజు అమ్మగారు అక్కడికి వచ్చారు. ఆ మూలకు వచ్చి నిలబడ్డారు. నిలబడి ఏమన్నారమ్మా, కొద్దిసేపు చూసేది మేము అందరం చూసుకుంటా మాట్లాడారు. మేము అప్పుడు అందరూ శివాయ ఇచ్చారు. అప్పుడు దిక్కులు అందరూ కలిసి నమస్కారం చేస్తున్నారు. అంటే మీరందరూ కొత్త పిలుస్తున్నారా? మీ బిడ్డలు భగవంతుడు పిలుస్తారా? మీ బిడ్డలు భగవంతుడు పిలుస్తారా? ఆయన అంతా పవిత్రం ఊహిస్తే కూడా తప్పేం లేదు. అదంతా అదే పుణ్యమైన సేవ. ఏమైనా అట్లా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కూడా దోషం లేదు కూడా. అందరూ అమ్మ అమ్మ అన్నోళ్ళు కొంతమంది కోట్లు పోతున్నారు. అమ్మ మీద కోట్లు పోతారా? అమ్మ మీద కోట్లు పోతారా? అమ్మని కోట్లు నొందలు చేస్తారా? అమ్మను కూడా కోట్లు ప్రతివాదా చేసినారా? ఏం చెప్పాలా? ఏం చేస్తా మళ్ళీ ఒకప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు అమ్మ దగ్గర ఒక ఆయన మంత్రసా తీసుకున్నాడు. ఏంటి దాని అర్థం? ఎదుగుతున్నారు. నేను శివ మీద దేశం చేయాలి, శివ మీద దేశం చేశాడు. ఆ పాపం మీకేమో శివ దేశం చేస్తున్నాడా? లేక అది మీకు ఇచ్చేయని అడుగుతున్నాడా? ఎందుకు ఇట్లా స్పష్టంగా అంటున్నానంటే కొంతమంది దోషంతో పోతున్నారు. అంటే పోరాడు గురువు మీద భక్తి పెట్టుకోవాలి. అందరికీ ప్రేమగా ఉండాలి. అకారణంగా ఎందుకు దోషం లేకపోయేది? పోరాటం అన్నీ చెప్పడానికి. దయచేసి చెప్పినట్టు నాకు తప్పైతే నన్ను క్షమించాలి అందరూ. కానీ అందరూ కూడా తెలుసుకొని నడవాలి. తెలుసుకొని నచ్చి అమ్మ మనకు దొరికినారంటే మన యొక్క పూర్వజన్మ పుణ్యపను వారి యొక్క నామస్మరణ చేస్తున్నామంటే మన యొక్క ధన్యము. ప్రపంచంలో మనమే శ్రేష్టము అని మీరందరూ కూడా తెలుసుకోవాలా. తెలుసుకుని అందరూ ప్రేమ భావాన్ని అందరూ కూడా పాటించుకుంటూ అందరూ కూడా అమ్మగారి యొక్క సేవలో ధన్యత ఉండాలి. మన పిల్లలు అందరూ కూడా మన పిల్లలు చిన్నపిల్లలు మన స్కూల్లో వాళ్ళందరూ కూడా ఎదుగు వచ్చారు. అందరి పిల్లలు కూడా ఉపాధ్యాయులంట జ్ఞానం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంస్కారంగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ధ్యానము జపమని చెప్పి మనం చెప్పేవి చేస్తున్నారు తెలియదు. కానీ అందరినీ కూడా ధన్యత పొందేటట్టు అందరూ కూడా సహకరించుకుంటూ అందరూ సదా ప్రేమ భావంలో ఉంటూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని నేను అమ్మగారికి ప్రార్థన చేసుకుంటూ ఇంతతో వివరిస్తున్నాను. ఓం
जय माता की जय।